ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల దాఖలుకు 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఎందుకైనా మంచిదని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. మొదటి, రెండో రోజు పడిన నామినేషన్లను పరిశీలిస్తే ఒకే పార్టీలో ఒక్కో వార్డు నుంచి సగటున 2 నుంచి 5 వరకు నామినేషన్లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. ఈ సంఖ్య రెట్టింపు అవుతుందనే అంచనా ఉంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు మల్లగులాలు పడుతున్నాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈసీ ఇచ్చిన 3 రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి బీఫామ్ ఇవ్వడం పెద్ద టాస్క్గా మారింది. ఆశావహులు సైతం రిజర్వేషన్లను బట్టి, కుల వర్గ సమీకరణాలను బట్టి ముందుకు పోతున్నాయి. ఓవైపు గ్రౌండ్ లెవెల్ ప్రచారం చేసుకుంటూనే మరోవైపు టికెట్ల కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని నేతలు చెప్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల దాఖలుకు 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఎందుకైనా మంచిదని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, చివరి రోజు నామినేషన్లపై వివరాలేంటి? ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. ఈ నెల 28 నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది మొదలైంది. అంటే 27న మనకు షెడ్యూల్ వచ్చింది, 28 నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలతో ఈ ప్రక్రియ మొదలు కానుంది. సో మనకు ఈ 3 రోజుల వారీగా ఈ నామినేషన్ల ప్రక్రియ చూస్తే మనకు మొదటి రోజు 908 నామినేషన్లు వచ్చాయి. ఇక రెండో రోజు నిన్న భారీ స్థాయిలో ఈ నామినేషన్లు అనేవి దాఖలయ్యాయి. అన్ని పార్టీల నుంచి కూడా భారీ స్థాయిలో నిన్న ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం మున్సిపాలిటీల్లో, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో 7,980 నామినేషన్లు, నిన్న 7,980 మంది అభ్యర్థులు 8,326 నామినేషన్లు నిన్న ఒక్కరోజే వేశారు. ఇక మనకు మొదటి రోజు కొంత తక్కువగా ఉన్నది. తర్వాత అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత ఈ బీఫామ్స్ సంబంధించి, తర్వాత ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయడంలో కొంత టైం తీసుకుంటారు. కాబట్టి మొదటి రోజు కొంత అంతంతగానే దాఖలైనప్పటికీ రెండో రోజు భారీ స్థాయిలో ఈ నామినేషన్ల దాఖలు అనేది జరిగింది. మనకు 8,326 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇవాళ చివరి రోజు కాబట్టి ఇవాళ రెండో రోజు కంటే ఎక్కువ, అంటే ఈ బీఫామ్కి సంబంధించి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీఫామ్స్ కొందరిస్తున్నారు. ఇంకా అభ్యర్థుల ఖరారు కూడా ఇవాళ కూడా ఈ అభ్యర్థుల ఖరారులో కొన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. సో ఈ అన్నిటిని తీసుకొని వాళ్ళ మధ్యాహ్నం లోపు ఈ అభ్యర్థుల ఖరారు కూడా దాదాపుగా పూర్తిగా అవుతుంది. కాబట్టి మధ్యాహ్నం నుంచి ఎక్కువగా ఈ నామినేషన్ల దాఖలు అయ్యే సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. సో ఇవాళ మనకు ఈ నిన్న చూస్తే 8,000కు పైగా దాఖలయ్యాయి. ఇవాళ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈ నామినేషన్లు దాఖలయ్యే సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతున్నది. అయితే కొంత అభ్యర్థులు ఈ నామినేషన్ దాఖలు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ పత్రాలు ఏవైతే అఫిడవిట్ సంబంధించినటువంటి అంశాలలో అక్కడ ఏమేమి ఆ డీటెయిల్స్ ఇవ్వాలో ఆ డీటెయిల్స్కి సంబంధించిన దాంట్లో 1-2 సార్లు చూసుకొని ఎలక్షన్ కమిషన్ ఏమేమైతే అడుగుతున్నదో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏ మిస్టేక్స్ ఉన్నా, లేదంటే అందులో ఏమన్నా ఖాళీగా వదిలేసినా కొంత అఫిడవిట్లకు సంబంధించి నామినేషన్ల కన్ఫర్మేషన్ విషయంలో కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ పోటీ చేయాలని చెప్పేసి నామినేషన్ దాఖలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సూచిస్తుంది. ఇక మనకు ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి ఈ నామినేషన్ల దాఖలకు సంబంధించిన దాంట్లో మనకు పార్టీల వారీగా చూస్తే మనకు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా ఈ నామినేషన్లు అనేవి దాఖలయ్యాయి. నిన్నటి దాంట్లో చూస్తే మనకు 3,379 నామినేషన్లు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక బీఆర్ఎస్ నుంచి చూస్తే మనకు 2,506 బీఆర్ఎస్ నుంచి, ఇక బీజేపీ నుంచి 1,709 నామినేషన్లు బీజేపీ నుంచి అయ్యాయి. ఇక ఆప్ నుంచి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఎస్పీ నుంచి 142 దాఖలయ్యాయి. సిపిఎం నుంచి 88, తర్వాత ఎంఐఎం నుంచి 166, తర్వాత టీడీపీ నుంచి 10 ఈ దాఖలయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందినటువంటి
పార్టీలు కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇందులో మనకు ఆ పార్టీల నుంచి చూస్తే ఈ ఇండిపెండెంట్ సంబంధించిన దాంట్లో కూడా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు 141 అయితే ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం 918 మంది నామినేషన్లు నిన్నటి వరకు దాఖలు చేసినటువంటివి ఉన్నాయి. ఇవల్ల కూడా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు తర్వాత ఈ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా భారీ స్థాయిలో ఇవాళ నామినేషన్లు వేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఇవాళ సాయంత్రం 4 గంటలతో ముగిస్తే రేపు ఈ నామినేషన్ల పరిశీలన అనేది ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇక ఎవరన్నా విత్డ్రా చేసుకోవాలంటే మనకు ఫిబ్రవరి 2న విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 3న ఈ నామినేషన్లో ఎంతమంది పోటీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకు ఫిబ్రవరి 3న దీనికి సంబంధించినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఫైనల్ అభ్యర్థుల ప్రకటన అది ఉంటుంది. ఇక 11న మనకు ఫిబ్రవరి 11న ఎన్నికలు ఉన్నాయి. ఇక 13న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది. 16న ఈ మేయర్కి సంబంధించి తర్వాత ఈ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎంపిక అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక వరుసగా ఈ ఏదైతే మనకు ఫిబ్రవరి 16 వరకు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావడి ఉంటుంది. తర్వాత ఇందులో అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రతిదీ కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా తర్వాత ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. అబ్జర్వర్స్ను తర్వాత స్పెషల్ అబ్జర్వర్స్ను ఆర్ఓలను తర్వాత పోలింగ్ స్టేషన్లో కూడా ఈ నామినేషన్ల దాఖలు చేసే కేంద్రాల్లో తర్వాత పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్స్ నిర్వహిస్తున్నారో అక్కడ కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో కూడా నిఘా పెట్టారు. కాబట్టి ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా ఈ మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆ దిశగా ముందుకెళ్తుంది.